ఇంకో ఒక 3 టమాటాలు, ఒక వేడేమో పన్నీరుగాయలు ఇట్లా మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందరనే కళాయి పెట్టుకున్న నేను మంచిగా వేడైంది, అలా పోసుకోవాలి. ఇంకో అలానే ఒక 4 రెబ్బల చింతపండు, ఒక కరివేపాకు రెబ్బ, కొంచెం వాటర్, ఇగో ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇంకో ఒక హాఫ్ చెంచా జీలకర్ర. ఇవన్నీ మంచిగా ఉడకబెట్టుకోవాలి, మెత్తగా ఉడకాలి. ఇంకో ఇట్లా సన్న మంట మీద నీళ్ళన్నీ ఇనికేటట్టుగా ఉడికించుకోవాలి. ఇంకో మంచిగా పీసు ఉడికినట్టు ఉడికించు. మంచిగా ఉడికి చల్లారినాయి ఇవి. ఇప్పుడు ఇవి నూరినా కానీ ఇట్లా లబ్బరే ఉన్నాయి కదా, పండుమిరపకాయ కదా. ఇప్పుడు నేను పోయి మిక్సీకి వేసుకొస్తా, మంచిగా ఉంటుంది. మీరు మళ్ళీ ఎట్లా చూపించమన్నారు అట్లనే ఉంటుంది. ఇంకా ఇట్లా మంచిగా పేస్ట్ పట్టుకొచ్చుకోవాలి. చూడు ఎంత బాగుందో చట్నీ. శనగపిండితో దోశ, టమాటా పండుమిరపకాయ చట్నీ అందరు అడిగిరు చూడండి ఎంత బాగుందో అసలుకి.